ఆంధ్ర అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఉత్తరాంధ్రలో గిరిజన ఉత్పత్తులు, అరకు కాఫీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా కూడా మారాయి. విశాఖ మన్యం నుండి తయారు అయ్యే అరకు కాఫీ అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. తాజాగా ఢిల్లీలో G20 సదస్సులో గిరిజన సహకార సంస్థ జీసీసీ కాఫీ ఘుమఘుమలాడింది. ఈ ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉత్పత్తి చేయబడిన ప్రత్యేకమైన అధిక నాణ్యత కాఫీని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికను అందించింది. ఇది దాని ప్రత్యేక రుచి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రాంత పంట అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉందని గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరకు కాఫీకి ఉన్న గ్లామర్ కూడా ఎక్కువే. దానికి తోడు అరకు కాఫీ మన్యంలో అయితే తక్కువ ధరకే లభిస్తుంది. ఢిల్లీ వంటి నగరాల్లో ఇది ఒక్క కప్పు కాఫీ అక్షరాలా ₹1000 అన్నా షాక్ తినాల్సిన అవసరం లేదు. విశాఖ మన్యంలో దొరికే అరకు కాఫీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ కాఫీ తయారీకి పల్పింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి గిరిజన నుండి వివిధ రకాల ధరలను వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఒక ధర తెలిపి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సదస్సుకి జీసీసీ యొక్క అరకు కాఫీ ఉండటం దాని ప్రాముఖ్యతను ప్రీమియం కాఫీ బ్రాండ్గా మాత్రమే కాకుండా భారతదేశం యొక్క వైవిధ్యమైన, అభివృద్ధి చెందుతున్న అటవీ ఆధారిత వ్యవసాయ పరిశ్రమకు చిహ్నంగా కూడా నొక్కి చెప్పింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో జీసీసీ అరకు వ్యాలీ కాఫీకి కొత్త మార్గాలను తెరిచేందుకు, కాఫీ రంగంలో వాణిజ్యం సహకారాన్ని పెంపొందించే అవకాశాన్ని కూడా అందించింది.